ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాసపుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాల్ని అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం నేడు తేదీ 20/2/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, నందతిథి అయిన ఏకాదశి మధ్యాహ్నం 12:05 వరకు ఉన్నది. పిమ్మట ద్వాదశి. నేడు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు ఉన్నది. పిమ్మట పునర్వసు నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి తెల్లారితే 2:55 నుండి 4:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:30 వరకు. మరలా దుర్ముహూర్తం రాత్రి 10:54 నుండి 11:40 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:26 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:54. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. నేడు శుభ సమయాలను పరిశీలిస్తే మంగళవారం కనుక ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు నేడు ప్రారంభించడం మంచిది కాదు. తప్పనిసరి అయితే రాత్రి 7:30 నుండి 8:20 వరకు మంచి సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. నేడు భీష్మ ఏకాదశి విశేషమైన పుణ్యతిథి కనుక వ్రతాలకు, దానాలకు, పూజలకు అనుకూలమైన తిథి కనుక ప్రేక్షకులు సద్వినియోగం చేసుకోగలరని మనవి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.